జరిగిందో నేనే బయట పెట్టినా. రాత్రేమో రాహుల్ గాంధీతో ఉన్నాడు. పొద్దుగాలు లేచే వరకు ప్రముఖ ఆర్ఎస్ఎస్ నాయకుడు బీజేపీ ప్రభుత్వ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఇంట్లో పొద్దుగాల టిఫిన్కు తేలిండు. నీకు అలవాటు పొద్దుకి కాంగ్రెస్, పొద్దుగాల బీజేపీ వాళ్ళ ఇంట్లో టిఫిన్లు తినుడు, సాట్ కార్లలో తిరుగు నీకు అలవాటు. మేము బాజాప్తానే చేస్తాం ఏం చేసినా. సరే, ఇది అసలు విషయం. మేము పోయింది ఓటుకు నోటు కేసులో దొంగను శిక్ష పడే విధంగా మేము మా పార్టీ తరఫున ఇంప్లీడ్ అయినాం. మేము కూడా సీనియర్ న్యాయవాదులను ఎంగేజ్ చేసి మా సీనియర్ న్యాయవాదులు రేపు కోర్టులో బలమైన వాదనలు వినిపించడానికి న్యాయవాదులతో మాట్లాడడానికి వెళ్ళాం. అది రేపే ఉంది కేసు. రేపు ఉదయం కాళేశ్వరం కేసు ఉంది, సాయంత్రం ఓట్ ఫర్ నోట్ కేసు ఉంది. సో డెఫినెట్ గా మేము వెళ్తాం కదా. నువ్వు మా ప్రభుత్వాన్ని కదా కూలదోయాలని ప్రయత్నం చేసింది. ఆ రోజు నేను శాసనసభ వ్యవహారాల మంత్రిని. ఇట్లా పోతేగా రేవంత్ రెడ్డి గారు ఆయన కథలు మనం చూసినాం. రైతు భరోసా నిన్న మొత్తం వేస్తాడేమో అనుకున్నాం. ఆ రోజు సిద్దిపేటకు వస్తే నిలదీస్తారని చెప్తే 1 ఎకరానికి వేసిండు. నిన్న కేసీఆర్ గారు జగిత్యాలకు వస్తే మళ్ళీ 1 ఎకరానికి వేసిండు. మరి మిగతాది ఇంకెప్పుడు వేస్తావు? చెప్పింది 15,000, ఎగ్గొట్టింది 2 రైతు భరోసాలు. ఈ 3వ రైతు భరోసానైనా పూర్తిగా ఇస్తావా అంటే ఇప్పటికే కోతలైపోయినాయి, వడ్లు కల్లాలకు వచ్చినాయి. వడ్లు కల్లాలకు వచ్చినా రైతు బంధు పడలే. రైతు బంధు అంటే పెట్టుబడి సహాయం. పంట చేతికి వచ్చినా నీ పెట్టుబడి సహాయం రాలే. కేసీఆర్ గారు బయటకు వస్తున్నారు, ఆయన గర్జిస్తారని భయపడి నిన్నో డ్రామా నడిపి 1 ఎకరానికి వేసినావు. ఊరిచ్చి 1 ఎకరానికి వేసినావు. అంటే ఇక మళ్ళీ మిగతాది పడాలంటే మళ్ళొక్కసారి కేసీఆర్ బయటకు రావాలి. ఇక ఇట్లా ఎన్నిసార్లు రావాలి? అంటే కేసీఆర్ గారు ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పోరాడితే తప్ప రైతు బంధు పడే పరిస్థితి ఉండదా? నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు? సిద్దిపేటకు వచ్చినప్పుడు మార్చి 22 నాడు 20 రోజుల్లో మిగతా పైసలు వేస్తా అన్నావు. వేయలే. అంతకుముందు ఏం చెప్పినావు? మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మిర్యాలగూడ సభలో మున్సిపల్ సభలో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అయిపోగానే రైతు భరోసా ఇస్తా అన్నావు. వేయలే. సిద్దిపేటలో చెప్పినావు, వేయలే. నిన్న కేసీఆర్ గారు వెళ్తే మొత్తం వేస్తున్నా అన్నావు, మళ్ళీ 1 ఎకరానికి వేసినావు. అంటే 3 నుండి 5,000 కోట్లు పడ్డాయి, ఇంకా 4,000 కోట్లు పడాలి. అవి ఎప్పుడు వేస్తావు? అంటే నువ్వు ఇలా కేవలం మాటలు చెప్తూ కేసీఆర్ గారి మీటింగ్ ను ఏదో నేను డైవర్ట్ చేస్తా అనేటువంటి ఒక పిచ్చి భ్రమల్లో ఓ సభ పెట్టుకొని రైతు భరోసా ఇస్తున్నాను ఒక డ్రామా అన్నావు. రైతులకు అర్థమైతలేదా? ఇంత కేసీఆర్ పుణ్యమే ఆయనతో పడ్డే 2,000 కోట్లు, లేకపోతే అవి కూడా పడకపోతుండే అర్థమవుతుంది కదా. మిగతా ఎప్పుడు వేస్తావు నువ్వు? మరి పోయినసారి 9 రోజులు వేసినా డైలాగ్ కొట్టినావు. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు 6 నెలలు అయిపోయింది. 6 నెలల కింద పడాల్సిన రైతు బంధు ఇప్పటికి వల్లే కేవలం 5,000 కోట్లు మాత్రమే పడ్డాయి. ఇంకా 4,000 పడాలి. బడా కాంట్రాక్టర్లకు ఉంటాయి కానీ రైతులంటే నీకు ఉండవు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నిన్న ఒక విషయంలో ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. రేవంత్ రెడ్డి గారికి నేను థ్యాంక్స్ చెప్పాలని కూడా అనుకుంటున్నాను. మొన్నటిదాకా ఒకటి ఏమన్నాడంటే కాళేశ్వరం కుప్పగూలింది అన్నాడు, కాళేశ్వరం కూలిపోయింది అన్నాడు, కాళేశ్వరం 1,00,000 కోట్లు కొట్టుకపోయింది అన్నాడు. నిన్న మాత్రం ఒక సత్యం చెప్పిండు. మేడిగడ్డ 2 పిల్లర్లు గుంగినాయి, దాన్ని రిపేర్ చేస్తాం, కాళేశ్వరం వాడుకుంటాము అన్నాడు. మరి కుప్పగూలితే 2 పిల్లర్లు రిపేర్ అవుతుందా? కుప్పగూలితే మొత్తం కూలిపోవాలి కదా. కాళేశ్వరం మొత్తం కూలిపోతే మొత్తం కొత్తగా కట్టాలి. కూలేశ్వరం అయిందంటే మొత్తం కట్టాలి కదా కొత్తగా. మొత్తం కుప్పగూలిపోయిందంటే మరి మొత్తం 1,00,000 కోట్లతో కొత్తగా కట్టాలి కదా. నిన్నేమంటుండు? 2 పిల్లర్లు పోయినాయి, దాన్ని రిపేర్ చేస్తాం, తొందరగా రిపేర్ చేసి వాడుకుంటాం. అది కూడా నీకు ఎప్పుడు సోయొచ్చింది? సైంటిస్టులు, వాతావరణ శాఖ రాబోయే సంవత్సరం సూపర్ ఎలినో ఉండబోతుంది, తీవ్రమైన కరువు దుర్భిక్ష పరిస్థితులు ఈ దేశంలో రాబోతున్నాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తే గప్పుడు నీకు సోయొచ్చింది. గప్పుడు నీకు కాళేశ్వరం గురించి యాదికొచ్చింది. అసలు నీకు ఎప్పుడు కాళేశ్వరం గురించి నీకు ఒక క్లారిటీ రాలే. ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది, నీకు ఇప్పటికన్నా క్లారిటీ వచ్చింది అనుకున్నా. నీకు ఏ తెలియదు, నా బి తెలియదు. కాళేశ్వరం గురించి నీకు ఏబిసిడీలు కూడా తెలివై. నీకు ద బ్యూటీ ఆఫ్ కాళేశ్వరం కేసీఆర్ గారు ఎంత గొప్పగా ఆలోచించిండ్రు అంటే కాళేశ్వరం 3 లెవెల్స్ లో పనిచేస్తుంది. మంచి వర్షపాతం ఉంటే మిడ్ మానేర్ నుంచి మాత్రమే మోటార్లు ఆన్ చేయాలి, మిగతా ఈ కరెంట్ బిల్ తక్కువ వస్తుంది. యావరేజ్ రెయిన్ ఫాల్ ఉంటే ఎల్లంపల్లి నుంచి మాత్రమే మోటార్లు ఆన్ చేయాలి.
తీవ్ర కరువు దుర్భిక్షం ఉంటే మేడిగడ్డ దగ్గర మోటార్ లాంచ్ చేయాలి. దిస్ ఈజ్ ఏ మల్టీ లెవెల్ ప్రాజెక్ట్. మంచి వర్షాలు వస్తే మిడ్మానేర్, యావరేజ్ ఉంటే ఎల్లంపల్లి, డ్రౌట్ సిచ్యువేషన్ ఉంటే మేడిగడ్డ దగ్గర మోటార్ లాంచ్ చేయాలి. లాస్ట్ 2 years వర్ గుడ్. అందువల్ల ఎంఎంఆర్కేలే మోటార్ లాంచ్ చేసినాం, మల్లన్న సాగర్ నింపినాం, మా కొండపోచమ్మ సాగర్ నింపినాం, రంగనాయక సాగర్ నింపినాం, అనంతగిరి నింపినాం, లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. కోట్ల మంది ప్రజలకు త్రాగునీరు కాళేశ్వరం ద్వారా ఇప్పుడు ఈ నిమిషానికి కూడా అందుతున్నది. ఇప్పుడు ఎలినో వస్తుంది కదా, మేడిగడ్డ అవసరం నీకు గుర్తొచ్చింది. ఇప్పుడు పరిగెత్తిన నువ్వు. ఇదేదో 2 ఏళ్ల కింద పోయి ఉంటే ఈ